వర్షం సినిమా తీసేటప్పుడు ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది. పాటలు కానీ లేకపోతే ఆ సినిమా పిక్చరైజేషన్ కానీ ఇప్పటికీ వర్షం పాట వచ్చింది అని అంటే బయట వర్షం పడుతుంటే వర్షం పాట పడాల్సిందే ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్స్ తీసుకుని వచ్చిన సందర్భాలు చాలా చూసుంటారు మీరు కూడా. అవునండి. అంత ట్రెండ్ సెట్ చేస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించగలిగారా? డెఫినెట్గా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నామండి. అంటే ఒక ట్రెండ్ సెట్ అనేది పక్కన పెడితే సినిమా బాగుంటుంది, సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. నువ్వు వస్తానంటే నేను వద్దానంటానా అన్న సినిమాలో సిద్ధార్థ్ ప్రభుదేవ దర్శకత్వంలో చేసుకొచ్చారు. అప్పుడు సిద్ధార్థ్ సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. ఒక తెలుగు ప్రేక్షకుడు వచ్చి ఒక తమిళ హీరో వచ్చి తెలుగు ప్రేక్షకుడిని ఏ రకంగా మెప్పింపజేస్తాడు అని మీరు భావించారు అక్కడ? అదేం లేదండి. ఇట్ ఈజ్ నేను సినిమాని ఇవాళ చెప్తున్నట్టు నేను ఒక ఇండియన్ ఫిల్మ్గానే చూస్తానండి. తెలుగు సినిమాని తెలుగు సినిమాగా కాదు, ఒక ఇండియన్ ఫిలిం. ఒక ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ నా ఇప్పుడు అందరూ చెప్పే మాట అదే. నేను అప్పటి నుంచే నా స్లోగన్ అదే. ఏ పక్క నుంచి ఏ యాక్టర్ వచ్చాడు, ఎక్కడి నుంచి టెక్నీషియన్ వచ్చాడు అనేది కాదండి. మనకు కావాల్సింది ఒక ఫేస్ యాక్టర్ ఫ్రెష్గా ఉన్నాడా లేదా అనేది కావాలి. ఇక్కడ చాలామంది ఆ ఏజ్ గ్రూప్లో చాలామంది ఉన్నారు ఇక్కడ నాకు అప్పుడు ఆ టైంకి. ఓకే. బట్ నేను సిద్ధార్థని ఎంపిక చేసుకోవడానికి మీరు ఆ సినిమాలో చూస్తున్న ఏదైతే ఒక ఫ్రెష్నెస్ ఉందో ఆ కారణానికి ఆ డెసిషన్ మేకింగ్ యాప్ట్ అయ్యాడు అక్కడ. యాప్ట్ అయింది. ఎస్. ఆ రిస్క్ చేయాలి కదా, ఆ రిస్క్ సక్సెస్ అయింది. రిస్క్ అనేది ప్రతి నిమిషం ఉంది సార్. రిస్క్ అనేది ప్రతి నిమిషం ఉంది. మనం తీసుకునే ఊపిరి ప్రతి నిమిషం కూడా రిస్కే కదా. సో మనం రిస్క్ అనేది తీసుకోవాలి. సో ఆ రిస్క్ తీసుకోబట్టే ఆ రోజున ఆ సినిమా అంత సక్సెస్ఫుల్ గా వచ్చింది. సిద్ధార్థని మీరు పరిచయం చేయగలిగారు అప్పుడు. అంతేనండి. అది అంతేగా. అంతేనండి. ఆ రోజున అంతేనండి. ఆ తర్వాత సిద్ధార్థ 2-3 సినిమాలు అయితే బయటకు వచ్చినాయి అనుకోండి తెలుగులో. సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్లు ఈ మధ్య కాలంలో అందరూ బాగా లైక్ చేస్తున్నారు. కారణం ఏంటనంటారు? అది ఒక్కొక్క సీజన్ అని నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడు కార్తికేయ 1 అండ్ కార్తికేయ 2 అది ఇప్పుడు మా ఇంటి బంగారం అది వేరు, మళ్ళీ వేరేది. సో అది ఏ కైండ్ ఆఫ్ సినిమా చూస్తారు? సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు, సంక్రాంతి సినిమా, అది సంక్రాంతికి మొన్న రిలీజ్ అయిన సినిమాలు ఒక్కొక్కటి జోనరు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్ని ఒప్పుకుంటున్నారు, మా సినిమాలు ఒప్పుకుంటున్నారు, సోషియో ఫ్యాంటసీ కూడా ఒప్పుకుంటున్నారు, అన్నీ ఒప్పుకుంటున్నారు. నిజమేనా? ఒక సంవత్సరంలో అయితే ఈవెన్ ఒక హనుమాన్ లాంటి సినిమా కూడా వచ్చింది. హనుమాన్ కదా. అది ఇదని లేదంటే సంక్రాంతికి ఈ కైండ్ ఆఫ్ సినిమాలే. అంటే ఊరంతా సంక్రాంతిని పెడితే ఆడుతుంది కాదు. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా బాగుంది కాబట్టి ఆడింది. అలాగేంటంటే ఏ కైండ్ ఆఫ్ సినిమా అన్నా సరే ఇన్వాల్వ్మెంట్ అనేది మన కృషితో ఆ సినిమాని ఇన్వాల్వ్మెంట్ చేయగలిగితే ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం.